ముఖ్యంగా వైసీపీ నాయకులు కూడా చెప్తున్నట్టు వైఎస్ షర్మిల టీడీపీకి తొత్తుగా వ్యవహరిస్తోంది అని చెప్తున్నటువంటి నేపథ్యం దీన్ని ఎలా చూస్తారు? ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి బాధితురాలు షర్మిల గారు. ఇక్కడ మాకు అనుకూలంగా ఆమెని మలుచుకోవాల్సినటువంటి అవసరము కర్మ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి లేవు. కానీ చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనిషిగా ఎవ్వరికి అన్యాయం జరిగినా బాసటగా నిలబడి మాట సహాయం చేయడం, అంటే ఇప్పుడు సునీతారెడ్డి గారి విషయంలో కానీ లేదా షర్మిల లాంటి వారి విషయంలో కానీ అన్యాయం జరిగిందంటే ఖచ్చితంగా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఒక ముఖ్యమంత్రిగా స్పందిస్తాడేమో తప్ప ఆమెను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ లేదు. ప్రత్యక్షంగా ఆమెకు జరిగిన అన్యాయం మీద ఆమె తిరుగుబాటు చేస్తూ ఆమె ప్రశ్నిస్తూ ఉంటే మధ్యలో చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం? ఆస్తిలో వాటా ఇయ్యొద్దని జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? లేదా ఇంట్లో నుంచి తరిమేయమని జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? లేదా ఆమెని వ్యక్తిత్వ హననం చేయమని సొంత చెల్లెల మీద సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియాలో అత్యంత దారుణంగా ట్రోల్ చేయమని చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? అసలు బుద్ధి ఉందా జగన్మోహన్ రెడ్డి గారి మాటలకి? మీ కుటుంబ వ్యవహారాలు నువ్వు చక్కదిద్దుకోలేక గౌరవ ముఖ్యమంత్రి గారి మీద అబండాలు వేయడం ఏంది? రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. షర్మిల గారు చాలా స్పష్టంగా చెప్తుంది ఆమెకు జరిగినటువంటి అన్యాయాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఏమేం జరిగిందని ఆమె చెప్తా ఉన్నప్పుడు దానికి మేము వకాలతో పుచ్చుకోవాల్సిన అవసరం మాకేముంది?